హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. త్వరలోనే అంటే ఓటీటీలో అలాగే థియేటర్లో త్వరలోనే రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 కోసం మాట్లాడుకుంటే లిటిల్ నైనా. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే అక్టోబర్ 13th అయితే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది మలయాళంలో. ఇప్పుడు చూసుకుంటే ఈటీ విన్ అయితే జనవరి 25th అయితే మన ముందుకైతే రాబోతుంది. ఆ తెలుగు లాంగ్వేజ్లో కూడా వెళ్ళైతే మనం చూసేయచ్చు జనవరి 25th. నంబర్ 2 చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ గారు అలాగే రష్మిక మందన కలిసి నటించిన సినిమా యానిమల్. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ 1, 2023లో థియేటర్లో రిలీజ్ అయ్యి లేటెస్ట్గా 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు ఈ యానిమల్ సినిమా. అయితే ఈ యానిమల్ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. అయితే నెట్ఫ్లిక్స్లో జనవరి 26న అయితే ఈ యానిమల్ సినిమా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3 చూసుకుంటే వెబ్ సిరీస్ ఆకాశవాణి. ఎస్, ఇదైతే జనవరి 26న అయితే మన ముందుకు ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ సినిమా స్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది లవ్ అండ్ రొమాంటిక్ కాబట్టి చూసే వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ కలిగేలాగైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఆకాశవాణి ఈ రోజు అయితే ట్రైలర్ అయితే రావడం జరిగింది. ట్రైలర్ చూసుకుంటే కనుక మంచి ఇంపాక్ట్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ వచ్చినా కూడా ఆహా ఓటీటీలో మంచి పేరైతే తీసుకొచ్చేలాగానే ఉంది ఈ ఆకాశవాణి వెబ్ సిరీస్. నంబర్ 4 చూసుకుంటే వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఎస్, ఈ వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి గారు అలాగే బిగ్ బాస్ అభిజిత్ గారు కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్ అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది. కాకపోతే ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 2nd అయితే మన ముందుకైతే రావడానికైతే సిద్ధంగా ఉంది. ఈ రోజు అయితే ట్రైలర్ అయితే రావడం జరిగింది. ట్రైలర్ చూస్తుంటే కనుక జనాల్లోకి మంచిగానే వెళ్ళేలాగానే ఉంది. అంతేకాకుండా రొటీన్గా మన జీవితంలో జరిగే ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంటుందనే కాన్సెప్ట్ అయితే మిస్ పర్ఫెక్ట్ అయితే రావడం జరిగింది ఈ వెబ్ సిరీస్. అంతేకాకుండా ట్రైలర్లో గమనిస్తే లావణ్య త్రిపాఠి గారికి అయితే నీట్నెస్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. కాకపోతే అభిజిత్ గారు తన రూమ్లోకి వచ్చినాక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందనే కాన్సెప్ట్తో అయితే ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో అయితే మన ముందుకు ఫిబ్రవరి 2nd అయితే హాట్స్టార్లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. నంబర్ 5 చూసుకుంటే త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా గుంటూరు కారం. ఎస్, ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12th అయితే మన ముందుకైతే రావడం జరిగింది. అలాగే మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే కొంచెం మిక్సింగ్ అయితే అవడం జరిగింది. ఏది ఏమైనా ఈ గుంటూరు కారం అయితే నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 9th అయితే అప్డేట్ అయితే కానుంది. అంటే స్ట్రీమింగ్ అయితే అవడానికి అయితే రెడీగా ఉంది. కాకపోతే ఇంకొంచెం టైం ఉందని చెప్పుకోవచ్చు. అప్పట్లోపు ఇంకా డేటు మారుస్తారో లేకపోతే ఈ ఫిబ్రవరి 9th అయితే ఉంటుందో చూద్దాం. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఫిబ్రవరి 9th అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫిబ్రవరి అంటే జనవరి 26న థియేటర్లో కూడా ఒక 4 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. నంబర్ 1 చూసుకుంటే 105 minutes. ఎస్, ఈ సినిమా అయితే జనవరి 26న అయితే థియేటర్లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హన్సిక గారు అయితే హీరోయిన్గా అయితే నటిస్తున్నారు. హీరో ఎవరైతే లేకపోవచ్చు, ఎందుకంటే ఈ సినిమా థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జనవరి 26కి అయితే 105 minutes మూవీతో అయితే హన్సిక గారు అయితే రాబోతున్నారు థియేటర్లో. నంబర్ 2 చూసుకుంటే కనుక రితిక్ రోషన్ గారు అలాగే దీపిక పడుకోనే కలిసి నటించిన సినిమా ఫైటర్. ఈ సినిమా జనవరి 25న అయితే థియేటర్లో తెలుగు, హిందీ, తమిళ్ ఇంకా మిగతా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫైటర్ సినిమా మనందరికీ తెలుసు, రితిక్ రోషన్ గారి సినిమాలు అంటే ఇటు యాక్షన్ అలాగే థ్రిల్లర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఏది ఏమైనా ఫైటర్ సినిమాతో అయితే తెలుగులో కూడా రాబోతున్నారు రితిక్ రోషన్ గారు జనవరి 25కి. నంబర్ 3 మూవీ చూసుకుంటే రామ్.
రాపిడ్ యాక్షన్ అండ్ మిషన్ అనే మూవీతో అయితే మన ముందుకైతే రాబోతున్నారు జనవరి 26కి. ఈ సినిమా అయితే చూసుకుంటే కనుక థ్రిల్లర్ అండ్ డ్రామా సినిమా అయితే రాబోతుంది. అంతేకాకుండా హిందూ అండ్ ముస్లిం సంబంధించిన సినిమాని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూస్తుంటే కనుక కొంచెం అయితే ఎక్కేలాగానే ఉంది. ఏది ఏమైనా సినిమా చూస్తే కానీ మనమైతే ఏదైతే కన్ఫర్మేషన్ అయితే చెప్పలేం. ట్రైలర్లో మాత్రం చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని మాత్రమే చూపెడుతుంది. చూద్దాం, సినిమా చూసి అయితే మాట్లాడుకుందాం. నంబర్ 4 చూసుకుంటే బిఫోర్ మ్యారేజ్. ఎస్, ఇదైతే ఫ్యామిలీ అండ్ డ్రామా సినిమా అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూస్తుంటే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎంజాయ్ చేస్తారు, కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ వాళ్ళ జీవితంలో జరుగుతాయనే కాన్సెప్ట్ అయితే సినిమా అయితే రావడం జరిగింది బిఫోర్ మ్యారేజ్. ట్రైలర్ చూస్తుంటే కనుక ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎలా ఉంటారో అలాంటి కాన్సెప్ట్ అయితే సినిమా రాబోతుందని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా జనవరి 26న అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ఈ బిఫోర్ మ్యారేజ్ మూవీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్, అలాగే థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా. అంతేకాకుండా ఓటీటీ మూవీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ మూవీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.